Dear students, welcome back to my channel English with Jagdish. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్స్కి సంబంధించి కూడా ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రైటింగ్ స్కిల్స్. అంటే ఎఫెక్టివ్గా రాయటం అనే దానిపైన మీ మార్క్స్ స్కోరింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. బాగా ప్రిపేర్ అయ్యారు, ఓకే, అంతా నేర్చుకున్నారు, వెరీ వెల్, కానీ బాగా ప్రజెంట్ చేశారా, ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్ తోటి ప్రజెంట్ చేశారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్ కొన్ని మనం చూద్దాం. ఆ తీరుగా మీరు రాసినట్లయితే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లోపల మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ టీచర్గా ఎగ్జామినర్ ఏం చూస్తాడు రాసినప్పుడు? ఆన్సర్స్లో షార్ట్ క్వశ్చన్స్ కావచ్చు, డిస్క్రిప్టివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందరూ రాస్తారు, కొందరికి బాగా మార్క్స్ వస్తాయి. ఆ కొందరు ఎందుకు బాగా స్కోర్ చేశారంటే ఎగ్జామినర్ ఏదో పర్టికులర్గా గమనించాడు, ఆ విషయాల ఆధారంగా ఆ స్టూడెంట్కి నంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మీకు జనరల్గా ఎగ్జామినర్స్ ఏం చూస్తారు, ఎలా రాస్తే మీరు బెటర్ స్కోర్ చేస్తారనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వ్యూవర్స్ మొత్తం కూడా ఒకటే రిక్వెస్ట్, మీరు చూడటమే కాదు వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్, ఆల్ క్లాసెస్, ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఎక్స్పర్ట్ చేత మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి గైడెన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిస్తా ఉన్నా, మీరు గమనిస్తూ ఉన్నారు. కీప్ ఫాలోయింగ్ ఇంగ్లీష్ విత్ జగదీష్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఎఫెక్టివ్ రైటింగ్ టిప్స్ ఏంటి? ముందుగా ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ ప్రిపేర్ అవుతారు, రాసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ రాయటం మొదలు పెడతారు. డైరెక్ట్గా ఆన్సర్ రాయకుండా ఏం చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. నువ్వు కాదు, నేను రాసినా సరే డైరెక్ట్గా ఒక క్వశ్చన్కి కానీ ఒక డిస్క్రిప్టివ్గా ఉన్నది ఏదైనా ఒక డిస్కోర్స్ కావచ్చు, ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే డైరెక్ట్గా రాస్తే మనమేమి చూసి రాయట్లేదు, ఎగ్జాక్ట్గా రాసుకుంటూ పోవటానికి, అనుకున్నది అనుకున్నట్టుగా రావటానికి. అందుకే ఏ క్వశ్చన్కైనా సరే ప్లాన్ చేసుకోవాలి. ముందు ఏమేమి రాయాలి అనేది మైండ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా రాసినట్లయితే మీరు ఎంత ప్రిపేర్ అయినా మార్క్స్ రావు. ప్లానింగ్ ఉండాలి. ఎస్, ఈ పాయింట్స్ నేను ఇన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను అనేది పెట్టుకోండి. 3 మార్క్స్ క్వశ్చన్కి అయితే ఆ 3 సెంటెన్సెస్ ఏం పెట్టుకోవాలో కనీసం ఆ వర్క్స్ రాసుకోండి. ముందు రాసుకోవాలంటే ఆన్సర్ షీట్లో రాయాల్సిన పనిలే, ఒక పేజ్ రఫ్గా పెట్టుకోండి, ఏమవుతుంది. మనకు 24 పేజెస్ ఆన్సర్ బుక్లెట్ ఉంది, చివరి పేజీలో రఫ్ వర్క్ అని పెట్టుకోండి, రాసుకోండి. ఏ ఏ విషయాలు పెట్టాలనుకుంటారో వాటిని పెట్టుకొని వాటిని ఎక్స్పాండ్ చేయండి. ఇది ఒక విషయం. డిస్కోర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ డిస్కోర్సెస్ ఉన్నాయి, 10 మార్క్స్ డిస్కోర్సెస్ ఉన్నాయి. లెటర్ రైటింగ్ కావచ్చు, బయోగ్రాఫికల్ స్కెచెస్ కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, కాన్వర్జేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మనకి డైరీ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించి డైరెక్ట్గా రాయటం, మీరు చదివినటువంటి స్టడీ మెటీరియల్స్ కావచ్చు, మీరు చూస్తూ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ కావచ్చు, వాళ్ళు కూడా డైరెక్ట్గా రాయలేదు, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ పాయింట్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని వాటిని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. మరి మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ మిస్ అవ్వకూడదు అంటే తప్పనిసరిగా ఫస్ట్ ఏ పాయింట్స్ రాయాలనుకుంటున్నారో వాటిని పెట్టుకోండి, వాటిని ఆర్డర్లో ఎక్స్పాండ్ చేయండి. మీరు అనుకున్నటువంటి ఐడియాస్ మొత్తం కూడా ఆన్సర్స్లోకి వచ్చేస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. దీన్ని ఫాలో అవ్వకపోతే మీరు మార్క్స్ కోల్పోతారు. బయటకు వచ్చిన తర్వాత అరే నేను అది మర్చిపోయానే అనుకుంటారు. ఇది జరగకుండా ఉండాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాల్సిందే. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయింది. రెండవది, ఇంగ్లీష్లో జనరల్గా సెంటెన్సెస్ స్టార్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అంటే బాగా టఫ్ టర్మినాలజీ వాడాలేమో, మంచి గ్రామాటికల్ సెంటెన్సెస్ టాప్ అంటే బాగా స్ట్రక్చర్ ఉన్నట్టు వాడాలేమో, అట్లే మార్క్స్ వేస్తారేమో. నో, అలా ఏముండదు. బాగా మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే మీరేమి ప్రొఫెసర్స్ లాగా రాయాల్సిన పని లేదు. మీరు రాసేది గ్రామాటికల్గా కరెక్ట్గా ఉంటే చాలు.
సాధ్యమైన మేరకు సింపుల్ ఇంగ్లీష్లో రాయండి. అంటే మీరు తెలియని వాటి గురించి ఎక్కడో విన్న వర్డ్ సరిగ్గా మీనింగ్ తెలియదు అయినా దాన్ని యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఆ స్ట్రక్చర్ కరెక్టో కాదో తెలియకుండా ఎక్కడో చూశారు, గుర్తు రావట్లేదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయకండి. మీరు నేర్చుకునేటప్పుడు సరిగ్గా చూసుకొని రాస్తే పర్లేదు, కానీ ఎక్స్పెరిమెంట్ ఎగ్జామ్లో చేయొద్దు. టఫ్ టర్మినాలజీ వాడటం కోసం మీనింగ్ తెలియకుండా అది కరెక్టో కాదో తెలియకుండా మీరు అక్కడ పడితే టోటల్గా సెంటెన్స్ పోయే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లాంటి దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్లో మనకు గ్రామాటికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, వర్డ్ మీనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్స్కి ఛాన్స్ లేదు. సాధ్యమైన మేరకు మీకు సింపుల్ వొకాబులరీ ఉంటే వాటిని వాడండి. పర్ఫెక్ట్గా మీనింగ్ తెలిస్తేనే, కొంచెం ఆ టఫ్ టర్మినాలజీ మీకు తెలిసి ఉంటే పర్ఫెక్ట్గా వాడండి, పర్లేదు. ఓకేనా? ఇంకొక మైనస్ కూడా ఉంది దీంట్లో. నేను ఎవరిని విమర్శించుడు కాదు, కానీ నువ్వేదో ఒక న్యూ వర్డ్ తీసుకొచ్చి ఆడేస్తావు. అది పేపర్ కరెక్షన్ చేసి ఆయనకి వాల్యుయేషన్ చేసి ఆయనకి తెలియకపోవచ్చు కదా. ఇదేందో అని అనుకుంటే ఆయన అప్పుడు డిక్షనరీ చేసి ఓపెన్ చేసి నువ్వెక్కడో ఇంటర్నెట్లో చూసి మీ సార్ ఏదో నీకు ప్రయోగం చేసి బోర్డు పైన అక్కడ రాస్తే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్లో రాసినావు. అది ఆయన అంటే ఇలా జరిగే అవకాశం ఉంది. ఆ పేపర్ వాల్యుయేషన్ చేసి ఆయన అదేదో అనుకుంటాడు, ఆయన సరిగ్గా అర్థం కాకపోవచ్చు. నువ్వేదో ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేయటానికి ఇది ప్లేస్ కాదు. డోంట్ గో ఫర్ ఎక్స్పెరిమెంట్స్. ఇదైతే సింపుల్ ఇంగ్లీష్ వాడమని ఇంగ్లీష్ టీచర్గా నేను మీకు చెప్తా ఉన్నాను. మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. కండిషన్స్ అప్లై. మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఇది ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం అతి ముఖ్యమైనది కూడా. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కడ మొదలు పెట్టారు ఎక్కడికి ఎండ్ అయిందో కూడా తెలియదు, రాసుకుంటూ పోతూనే ఉంటారు. అంటే ఇందుట్లో మినిమం ఇంగ్లీష్లో మనం ఒకటి అంటా ఉంటాం, ఒక వర్డ్ వాడతాం, కొహెరెన్స్ అంటా ఉంటాం. అంటే మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కే కాదు, ఇంగ్లీష్కే కాదు, అన్ని సబ్జెక్ట్స్కి ఇది వర్తిస్తుంది. చూసేవాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఏ ఐడియానైతే ఆన్సర్లో ఎత్తుకున్నారో దాన్ని మాత్రమే కంటిన్యూ చేయాలి. సంబంధం లేకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే దానిని మార్క్స్ ఇవ్వబడవు. మనకి మార్క్స్ ఇచ్చేటప్పుడు అవార్డు చేసేటప్పుడు పర్టికులర్గా ఎగ్జామినర్ చూసేది ఏంటంటే మీరు ఏ విషయాన్ని అయితే మాట్లాడుతూ ఉన్నారో, ఏ విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారా లేదా దాని గురించి మాట్లాడుతున్నారా, డైవర్ట్ అయిపోయారనే చూస్తారు. కాబట్టి కొహెరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మార్క్స్ బాగా రావాలి అంటే ఎంత పేజీలు రాసినాం, ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఉందనేది సెకండరీ. ఆ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒకే ఐడియాని డెవలప్ చేయకపోతే మార్క్స్ ఇవ్వరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ రాస్తున్నారు, బయోగ్రాఫికల్ స్కెచ్ రాస్తున్నారు, ఇంటర్వ్యూ రాస్తున్నారు, లేదా కన్వర్జేషన్ రాస్తా ఉన్నారు, ఇంకేదో రాస్తున్నారు, డైరీ రాస్తున్నారు, పోస్టర్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇన్విటేషన్ ఏదో చేస్తా ఉన్నారు. అన్ని సెంటెన్సెస్ లేదా అన్ని వర్డ్స్ నువ్వు యూజ్ చేస్తాను ఒక సింగిల్ ఐడియాని డెవలప్ చేయడానికి. నువ్వు ఏ టాపిక్ అయితే మొదలు పెట్టావో దాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే వాడాలి. ఇర్రెలవెంట్ గా రాసింది కన్సిడర్ చేయబడదు, నీకెంత బాగా ఇంగ్లీష్ వచ్చినా సరే. సో కొహెరెన్స్ అనేది మాత్రం మీరు మర్చిపోకండి. ఆల్ ద సెంటెన్సెస్ దట్ యూ యూజ్ ఇన్ యువర్ ఆన్సర్ షుడ్ డెవలప్ వన్ సింగిల్ ఐడియా ఆర్ వన్ సింగిల్ ఆన్సర్ దట్ యు ఆర్ రైటింగ్. డోంట్ ఫర్గెట్ ఇట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్, మినిమం ప్రతి స్టూడెంట్ ఫాలో అవ్వాల్సింది అత్యంత ఇంపార్టెంట్ అయింది సెంటెన్సెస్. నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది ఇంగ్లీష్ కాబట్టి. మార్క్స్ ఎక్కడ పోతాయంటే 3 విషయాలు చూడగానే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ముందు నీ ఆన్సర్ చదవటం కంటే కూడా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు నేనున్నా సరే వీడి సంగతి ఏంటి అనేది చూడగానే అర్థమైపోద్ది. అదేందో తెలుసా? సెంటెన్సెస్ క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ చేయరు, సెంటెన్స్ పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టరు. ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఎట్సెట్రా, వాటిని క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నిక్ అనేది ఉంది మనకి 10th క్లాస్ ఇంగ్లీష్లో, ఎన్ క్యాపిటల్ లెటర్ వాడాలి. నారాయణమూర్తి, ఎన్ క్యాపిటల్ లెటర్, ఎం క్యాపిటల్ లెటర్, మూర్తి. అలా లేకుండా వీటిని మీరు స్మాల్ లెటర్స్లో రాస్తే బయాది, బి క్యాపిటల్ లెటర్ ఉండాలి. మీరు ఇవి లేకుండా వీటిని స్మాల్ లెటర్లో రాసుకుంటూ పోతా ఉంటే చూడగానే ఈ 3 విషయాలు, బిగినింగ్ సెంటెన్సెస్ విత్ క్యాపిటల్ లెటర్స్, ఆఫ్టర్ ఎవ్రీ సెంటెన్స్ పుట్టింగ్ ఏ ఫుల్ స్టాప్ అండ్ యూజింగ్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ఎవ్రీ ప్రాపర్ నౌన్. ఈ 3 విషయాలు లేకపోతే నీకు ఇంగ్లీష్ రాలేదని ఎగ్జామినర్ క్లియర్గా అనుకుంటాడు. ఇక నీది చదవటం తక్కువ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు అందరికి ఇక్కడ,
అక్షరం అక్షరం ఎవరు చదవరు, స్కాన్ చేస్తారు ఎగ్జామినేషన్లో. స్కాన్ అంటే మన కంప్యూటర్ స్కాన్ చేసినంతనే స్కాన్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏముంది అనేది. ఒక ఎనాలిసిస్కి వచ్చేస్తాం. నువ్వు రాసిన పేజీలు ఎవరు చదవరు, అలా టిక్ కొడతా వెళ్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు, ఎర్రర్స్ కనిపెడతా ఉంటారు, కొడతా ఉంటారు, పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆన్సర్ మొదలు పెట్టగానే పోయి ఏమంటారు, సెల్ఫ్ అవుట్ అవ్వకండి అనవసరంగా. మినిమం మెయింటైన్ చేయండి. ఇంగ్లీష్లో మీకు మంచి మార్క్స్ రావడానికి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, కొందరికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కూడా ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని చూసి ఇంప్రెస్ అవుతారు. కొందరికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి ఇంగ్లీష్ యూజ్ చేయగలుగుతారు. అటువంటి ఇంగ్లీషు యూజ్ చేసినప్పుడు ఎగ్జామినర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. అంటే ఎలా ఇది సార్, మీరేగా సార్ సింపుల్ సెంటెన్సెస్ రాయమన్నారంటే, సింపుల్ సెంటెన్స్ అంటే ఈజీ ఇంగ్లీష్ అని నేను అన్నది, అర్థమయ్యే ఇంగ్లీష్ అని. నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేయండి. ఇంగ్లీష్ పైన అవగాహన ఉన్న వాళ్ళు, నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేపర్ కరెక్షన్ చేస్తున్నాను, వీడికి ఇంగ్లీష్ పైన అవగాహన ఉంది అంటే నా పెన్ను ఎక్కువ మార్క్స్ వేస్తుంది. నేనే కదా, ఎవరైనా సరే స్టూడెంట్కి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసేది ఏంది, వీడికి ఇంగ్లీష్ వచ్చా రాదనే చెక్ చేసుకుంటాం. చెక్ చేసినప్పుడు ఎస్ హీఈస్ వెరీ ఫైన్, ఇంగ్లీష్ బాగుంది అనిపించుకోవాలి. మీరు అనిపించుకోవాలి అంటే మిగతా వాళ్ళకి 2.5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ నీకు 3 వేసానంటే దాని అర్థం ఏంటంటే మిగతావన్నీ ఫాలో అవుతున్నా, నీకు ఇంగ్లీష్ పైన ఒక అవగాహన ఉంది అన్న తర్వాత ఒక క్వశ్చన్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ కూడా ఎస్ హీఈస్ వెరీ ఫైన్, వీడిని ఆపొద్దు, వీడికి 4 మార్కులు ఎక్కువ ఇచ్చినా దండగలేదు, ఇట్లాంటి స్టూడెంట్ మార్క్స్ పొందటానికి అర్హత కలిగి ఉన్నాడు అని ప్రతి ఎగ్జామినర్ అనుకుంటాడు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే యూజింగ్ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్. వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, 3 రకాలు ఉంటాయి మనకి మేజర్గా. ఈ మూడింటిని మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఒక టాపిక్ ఉంది మనకి తెలంగాణలో ఒకటైతే, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్. మన ఇంగ్లీష్ మన ఛానల్లో కూడా ఇంగ్లీష్ విత్ జగదీష్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అని కొట్టండి, సూపర్ వీడియో అది. మీరు ఆ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ మీనింగ్ మారదు, స్ట్రక్చర్ కొంచెం మారుతుంది, కానీ అది నీకు ఉన్నటువంటి ఇంగ్లీష్ డెప్త్ని తెలియజేస్తుంది. వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్స్ మీనింగ్ ఒకటే, కానీ మనం అవి చూడగానే నీకున్నటువంటి ఇంగ్లీష్ డెప్త్ ఏదో అర్థమవుతుంది, మార్క్స్ ఎక్కువ వేస్తాం. తప్పనిసరిగా జరుగుతుంది. ఏ ఎగ్జామినర్కైనా మంచి ఇంగ్లీష్ ప్రజెంట్ చేసిన స్టూడెంట్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీకు తెలియదు, ఆడ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తులు కూడా ఏం చేస్తుంటారు తెలుసా, ఆడ ఒక్కొక్కళ్ళ దగ్గర నేను పేపర్లు ఉంటాయి, పేపర్ కరెక్షన్ చేస్తూ ఇలా అంటూ మంచి పేపర్ రాగానే తోటి ఎగ్జామినర్ చూపిస్తాడు, స్టూడెంట్స్ టీచర్ చూడండి ఇదిగో ఈ బాబు ఎలా రాశాడు, లేదా ఈ పాప ఎలా రాసిందో చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కూడా అంటుంటారు, వేయవయ్యా ఆయనకు 4 మార్క్స్ వేయవయ్యా అంటుంటారు. అంటే ఆయన ఏమంటే వేస్తారని కాదు, మీకు అర్థమవుతుంది కదా, ఇంప్రెస్ అవుతారు. అవసరమైతే దాన్ని వీళ్ళు ఎగ్జాంపుల్గా దగ్గర పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్స్కి తీసుకుపోయి చెప్తారు, చూపిస్తారు వాళ్ళ స్కూల్స్లో ఇలాంటి ఇంగ్లీష్ రాశారని. మీరు దానికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ సేమ్ మీనింగ్ కన్వే చేస్తూ వాడండి. తప్పనిసరిగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఇక అతి ముఖ్యమైన నెక్స్ట్ పాయింట్, రైటింగ్ టిప్. నెక్స్ట్ టిప్ అదేంటంటే, డిస్కోర్సెస్ ఉన్నాయి మనకి తెలంగాణలో ఒకటైతే, ఏపీలో కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. అంటే మనకు పర్టికులర్గా లెటర్ రైటింగ్, ఎస్సే, స్పీచ్, ఇవన్నీ మనకు తెలంగాణలో ఒక 17 డిస్కోర్సెస్ ఉన్నాయి. 11 మేజర్ డిస్కోర్సెస్, 6 మైనర్ డిస్కోర్సెస్, 17 డిస్కోర్సెస్. వీటికి మార్క్స్ 9.5 వరకు వేస్తారు మేజర్ డిస్కోర్స్కి. మైనర్ డిస్కోర్స్కి 4.5 లేదా 5 వస్తాయి, పోస్టర్, ఇన్విటేషన్ ఇట్లాంటివి అయితే. ప్రొఫైల్ కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది, తక్కువ. పోస్టర్, ఇన్విటేషన్కి అయితే 5 ఇట్లా టిక్ కొట్టేస్తారు. ఇలా మీరు మార్క్స్ ఎక్కువ పొందాలంటే పర్టికులర్ డిస్కోర్సెస్లో ముందు చూసేది ఏంటంటే, రైటింగ్ ఎఫెక్టివ్ టిప్ ఏంటంటే, మీ టీచర్స్ ఇప్పటికే మీకు చెప్పుంటారు, లేదా మన ఛానల్లో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి డిస్కోర్స్కి స్పెసిఫిక్ లేఅవుట్ అంటూ ఉంది. లెటర్కి ఎలా పెట్టాలి, నోటీస్కి ఎలా ఉండాలి, డైరీకి ఏది ఎక్కడ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్పెసిఫిక్ లేఅవుట్ కరెక్ట్గా ఉంటే మార్క్స్ బాగా వస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి.
నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అక్షరం స్పాట్ వాల్యుయేషన్ చదవరు, అక్షరం ఎవరు చదవరు. మీరు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ ఎవరైనా టీచర్ చూసినా ఎవరన్నా నెగిటివ్ కామెంట్ పెట్టినా ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే మరి అంతే, చదవరు. అక్షరం చదవకపోయినా మనకు అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడ పేరెంట్స్ మీరు అర్థం చేసుకోండి, అంటే పిల్లలు రాసిన చదవరా అంటే చదువుతారు, అక్షరం ఎవరు చదవరు. కానీ స్కాన్ చేస్తూ వెళ్తాం. స్కాన్ అంటే కంప్యూటర్ స్కాన్ అనుకోకండి, అలా చూస్తే మనకు అర్థమైపోతుంది. అదే కదా టీచర్ అంటే, అదే కదా ఎక్స్పీరియన్స్ అంటే, మనకి ఏముందో మొత్తం అర్థమైపోతుంది. కానీ బేసిక్ గా ఇప్పుడు ఒక లెటర్ ఉందనుకోండి, అలా ఇలా టిక్ పెడతా ఉంటారు 4 కార్నర్స్. అటు పైన హెడ్డింగ్ ఉంది, ఇటు పక్క సాల్యుటేషన్ ఉంది, బాడీ ఉంది, కింద లీవ్ టేకింగ్ ఉంది, అడ్రస్ రాశాడు, ఇలా 4 టిక్లు టక్కబడి టాపిక్ రిలేటెడ్ గా ఉంది, 7 మార్కులు పడతాయి. అర్థమైందా? ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ లెటర్ రైటింగ్ కాదు, అది ఏది దేనికైనా సరే ఆ టిక్కులు ఎన్ని పెట్టించుకుంటే మీరు అట్లా ఆ స్పెసిఫిక్ లేఅవుట్ అనేది ఫాలో అవ్వండి. ముందుగా మన దాంట్లో మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ చూడండి, ప్రతిదానికి లేఅవుట్స్ తో సహా ఉన్నాయి. ఇంగ్లీష్ విత్ జగదీష్ మేజర్ డిస్కోర్సెస్ మనకు ఏమంటామంటే ప్లేలిస్ట్ చూడండి, మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ ఒకసారి చూడండి. వాటిలో అది ఎంత యూస్ఫుల్ గా ఉంటాయో. మీరు ఆ లేఅవుట్ నేర్చుకొని స్లో లెర్నర్స్, యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకైతే నేను చెప్పేది ఆ లేఅవుట్ నేర్చుకొని అడిగిన క్వశ్చన్ ని కొంచెం మార్పులు చేసి అందుట్లో పెట్టిన 10 మార్క్స్ కి ఒక 6, 5, 7 మార్క్స్ వస్తాయి. మైనర్ డిస్కోర్స్ గా కరెక్ట్ లేఅవుట్ అంటే కరెక్ట్ స్ట్రక్చర్ ఉంది చూసారా, దానికి 3.5 మార్క్స్ వస్తాయి. ఫెయిల్ అవుతున్నారు, మార్క్స్ రావట్లేదు డిస్కోర్సెస్ అంటే అది మీ దరిద్రం. ఇంకంతకంటే మనం ఏం చేయలేం. ఇక నేను కాదు కదా, ఎవరు ఏం చేయలేడు. స్ట్రక్చర్ పెట్టినాం, అన్ని టిప్స్ ఇచ్చేసినాం, ఆ ప్రాపర్ ఫార్మాట్ ఫాలో అవుతూ రాసి క్వశ్చన్ ని కన్వర్ట్ చేసుకొని రాసుకోవటం, చూసి రాయండి, ఇంగ్లీష్ లో మార్క్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ రైటింగ్ లో భాగంగా. ఇంగ్లీష్కి వచ్చేసి మాక్సిమం మార్క్స్ రావాలంటే దీనికి తోడు ప్రాపర్ ఫార్మాట్ లేదా స్ట్రక్చర్ లేఅవుట్ వాడిన తర్వాత మంచి ఇంగ్లీష్ తోటి రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. మార్క్స్ వచ్చే వాళ్ళకి రాని వాళ్ళకి ఇదే డిఫరెన్స్. డియర్ టీచర్స్, ఇక్కడ ఎగ్జామినర్స్ కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. చాలా మటుకు మనం ఈ లెటర్ రైటింగ్ ఇట్లాంటి వాటికి సంబంధించి పిల్లలు మనకి ఇప్పుడు చాలా సార్లు కామెంట్ పెడతా ఉన్నారని మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. సార్ మీరు చెప్తున్న దాంట్లో కుడి పక్కన ఉంది పంక్చుయేషన్స్ పెడతా ఉన్నారు, మా టీచర్ ఏమో సిబిఎస్ఈలో మోడల్ ప్రకారం లేకపోతే పంక్చుయేషన్స్ లేకుండా పెడుతున్నారు. ఏది రాసాం సార్ అంటే చూడండి, ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే అది ఎక్కువ మందికి తెలిసింది అని నేను చెప్పాను, దాన్ని రాయండి. ఒకవేళ టీచర్స్, ఎగ్జామినర్స్ ఉన్నారు కాబట్టి మన ఛానల్ చూస్తా ఉన్న వాళ్ళు, ఎటువంటిది పిల్లలు ఏంటంటే మనకి అన్ని మనం తెలుసుకొని ఉండటం అవసరం. నాకు ఒకటే తెలుసు, ఆ ప్రకారం రాస్తే తప్ప వేరే తీరుగా రాస్తే నేను మార్క్స్ ఇవ్వను అని అనుకోవద్దు. దయచేసి తెలుసుకోండి. ఓపెన్ పంక్చువేటెడ్ లెటర్ ఫార్మాట్ కూడా మార్క్స్ ఇవ్వాలి మనం. నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటాను, ఈ సందర్భంగా ఇది దీంట్లో ఈ రైటింగ్ లో దీన్ని యాడ్ చేశాను. ఓపెన్ అంటే నో పంక్చువేషన్ సిస్టమ్ ఉంది చూసారా, దానికి కూడా అంటే మనం కుడి చేతిని రాసేది అవన్నీ లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటాయి, దానికి కూడా మార్క్స్ ఇవ్వాలి. మనకు ఆ సిస్టమ్ ఉంది. ఒకవేళ ఓల్డ్ మెథడ్ ని అడాప్ట్ చేసుకోండి. ఎక్కువ మంది టీచర్స్ కి, స్టూడెంట్స్ నేను చెప్పేది, ఎక్కువ మంది టీచర్స్ కి ఓల్డ్ మోడల్ తెలుస్తుంది. కొందరికి ఈ సిబిఎస్ఈ సిలబస్ చెప్పని వాళ్ళకి అది తెలవకపోవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రెడిషనల్ మెథడ్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. బట్ ఎట్లా రాసినా ఏం కాదు. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అన్ని డిస్కోర్సెస్ కి సంబంధించినటువంటి లేఅవుట్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ కొట్టే చూడండి. అన్నిటికి సంబంధించి నేను డీటెయిల్ గా ఇచ్చాను. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మనకు ఇంగ్లీష్ లో మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే రైటింగ్ లో భాగం ఇంకోటి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని రాయాలనేది ప్రతిదానికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఉంది. స్టూడెంట్స్ చాలా మంది బ్రహ్మాండంగా రాస్తారు సెంటెన్సెస్, కానీ వాళ్ళకి మార్క్స్ రావటంలే. ఇంగ్లీష్ లో సోషల్ కాదు ఇది. ఏంటంటే డిఫరెన్స్, మనం ఇక్కడ షార్ట్ క్వశ్చన్ కి 3 సెంటెన్సెస్ లో ఆన్సర్ రాయాలంటే 3 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి, ఎందుకంటే 3 మార్క్స్. మనం ఎందుకు చూస్తాం, ఇది సోషల్ స్టడీస్ కాదని ఎందుకు చెప్పారంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ చూస్తాం. అంటే ఈ స్టూడెంట్ ఒక 3 సెంటెన్సెస్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా రాశాడా లేదని చూస్తూ ఉంటాం. అందుకే 3 సెంటెన్స్లు అడుగుతాం. అంతేగాని సార్ ఒకటే ఆన్సర్ అని ఆన్సర్ మొత్తం 1 సెంటెన్స్ లో రాస్తారంటే మార్క్స్ ఇస్తారు, కానీ 3కి 3 వస్తాయా అంటే డౌట్, 2 మార్క్స్ రావచ్చు. మీరు మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని ఫ్రేమ్ చేయమన్నారో దాని ప్రకారం మాత్రం మీరు మర్చిపోకండి. ఇంకొకటి అపోహ ఇంకోటి కలిగి ఉన్నది మీరు ఏంటంటే చాలా లెంత్ ఎక్కువ రాస్తే మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్ లో అంటారు. నో, అసలు మన ఇంగ్లీష్ అది ఏ సబ్జెక్ట్ లోనూ లేదు. అనవసరంగా మ్యాటర్ అవసరం లేదు. 3 సెంటెన్సెస్ రాయమన్నప్పుడు 3 రాయండి, 4 రాయన్నప్పుడు రాయండి. కొన్ని ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి అట్లా ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు, ఒక పేజ్ రాయవా.
అది మార్క్స్ ఇవ్వకపోగా తగ్గించే అవకాశం ఉంటుంది. నీకు రిలవెంట్ లేదు, ఇర్రిలవెంట్ రాస్తున్నామని అర్థం. ఒక పారాగ్రాఫ్, ఒక పేజ్, నా 3 సెంటెన్స్ రాసేదానికి ఒక పేజీలో నువ్వు ఆన్సర్ రాసిన ఉంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ రైటింగ్ ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ నాట్ నెసెసరీ. స్ట్రైట్ టు ది పాయింట్ ఉండండి. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బేసిక్గా కామన్గా ఏంటంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేయటం. జనరల్గా ఏంటి అంటే రైటింగ్లో భాగంగా మనం ఎక్కువ సందర్భాల్లో ఏ సబ్జెక్ట్లోనైనా అయిపోయిన విషయాల గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సింది తెలియనప్పుడు ఇంగ్లీష్లో పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే టెన్సెస్లో అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆన్సర్ రాసేటప్పుడు డోంట్ గో ఫర్ ఎక్స్పెరిమెంట్స్. అంటే డిఫరెంట్ టెన్సెస్ వాడి మీనింగ్ చెడగొట్టకండి. మీకు తెలిస్తే ఓకే, సేఫ్ సైడ్ కోసం. అందుకే అయిపోయిన విషయాల గురించి రాసేటప్పుడు వర్బ్ 2లో వాడండి ప్రశాంతంగా. నో మోర్ హెల్పింగ్ వర్బ్స్. సబ్జెక్ట్ వర్బ్ 2. ఐ టాట్ ఏ లెసన్, ఐ రోట్ ఎగ్జామ్ లాగా. సబ్జెక్ట్ వర్బ్ 2, ఆబ్జెక్ట్ ఉంటే రాస్తంటే లేకపోతే లేదు. దానికి వెళ్ళండి. మార్క్స్ తగ్గించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో వాడుతూ ఉంటారు తెలియకుండా, హ్యాడ్ ప్లస్ V3. అది పూర్తిగా అక్కడ కాంటెక్చువల్ మీనింగ్ రాంగ్ అవుతుంది. నువ్వు రైటే అనుకుంటావు కానీ అది రాంగ్ అవుతుంది. మీరు అయిపోయిన విషయాల గురించి ఆన్సర్స్ రాసేటప్పుడు బెటర్ స్కోర్ తెచ్చుకోవడం కోసం స్టూడెంట్స్ నేను చెప్పేది సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడుకోండి. సింపుల్ పాస్ట్ను వాడుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్. అది మీకు మేలు కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి మార్క్స్ పోగొట్టుకోకండి. ఒకటి. ఇక ఫైనల్గా నేను చెప్పేది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్పి ఈ రైటింగ్ టిప్స్ ముగిస్తా. అదేంటంటే ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్. మీరు ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఇంగ్లీషే కాదు ఏ సబ్జెక్ట్కైనా వర్తిస్తుంది ఇది. మీరు రాసిన దాన్ని మళ్ళీ 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 చెబుతూనే ఉన్నాను. రాసిన ఆన్సర్స్ ఒక్కసారి డియర్ స్టూడెంట్స్ 3 గంటల పావు ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్కి అంత టైం పట్టేదిలే. నేను ఇంగ్లీష్ టీచర్నే, పట్టదంతసేపు ఆన్సర్. పార్ట్ బి 20 మార్కులకి అయిపోద్ది, మిగతాది బిట్ పార్ట్ ఏపీ తెలంగాణ రెండింటిలోనే తక్కువ ఉంటుంది. సరిగ్గా రాస్తే 2.5 గంటలు సరిపోద్ది ఎగ్జామ్ ఎక్కువ. అంత మాత్రం నేను 2.5 గంటలు రాసి కూర్చోమంటలే. మీకు టైం మిగులుతుంది ఖచ్చితంగా. రాసిన ఆన్సర్స్ని ప్లీజ్, కష్టపడ్డారు రాశారు, మళ్ళీ చెప్తా ఉన్నా చదవండి ఒక్కసారి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎన్ని పోయాయో దొరుకుతాయి. క్యాపిటల్ లెటర్స్ లేకుండా ఎక్కడెక్కడ రాశారు, ఫుల్ స్టాప్స్ లేకుండా ఎక్కడెక్కడ పెట్టారు, వర్డ్ మిస్సింగ్స్ ఉంటాయి, సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ జారిపోయి ఉంటాయి, అసలు పడవు, మిస్ అవుతాయి. అవన్నీ ప్రూఫ్ రీడింగ్ మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు మీరు రాసిన ఆన్సర్స్ మళ్ళీ ఒక పావు గంట మీరు చదువుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను ఈ ఎగ్జామ్కి సంబంధించి. మీరు చదవకుండా రాస్తే మీరు రాసినటువంటి 100 మార్క్స్ పేపర్ కావచ్చు, 80 మార్క్స్ పేపర్ కావచ్చు, కనీసం 6-7 మార్క్స్ తగ్గుతాయి. ఇదేది గుర్తుపెట్టు. ప్రూఫ్ రీడింగ్ చేయని వాళ్ళకి చాలా మార్క్స్ సాక్రిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలుసు, కరెక్ట్ వర్డ్స్ ఉంటాయని కూడా తెలుసు, మిస్ అయ్యారు. మీరు ఆ ప్రూఫ్ రీడింగ్ మళ్ళీ ఒకసారి చదువుకున్నప్పుడు దొరుకుతాయి. తప్పుపోయింది కదా అని భయపడాల్సిన పని ఏం లేదు. అక్కడ జస్ట్ స్ట్రైక్ చేసేయండి, లేదా ఇంటూ పెట్టండి, అక్కడ గ్యాప్ పట్టేది కాదు, పైన రాయండి అక్కడ మిస్ అయిన వర్డ్ ఏదైనా ఉంటే. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్తా, కొందరు ఆన్సర్ రాంగ్ అయిందని భయపడతా ఉంటారు. ఏం భయపడకండి, ఏం అవ్వదు. జస్ట్ ఇంటూ మార్క్ పెట్టేసేసి రాంగ్ అని రాయండి. ఒక్కోసారి ఆన్సర్ రాంగ్ అయితే మళ్ళీ రాయండి. మా స్కూల్లో సార్ చెప్పారు, సార్ వామ్మో కొట్టివేతలు ఉండకూడదంటే మరి ఏం చేస్తావు, పోయిందే అంటే అన్నీ కొట్టేవు కదా, 1-2 కొట్టేస్తే ఎవరు ఇక్కడ శాడిస్ట్ లేరు నీ మార్క్స్ తీసేయడం కోసం. నేను రాస్తే పోదా ఒక్కోసారి తప్పు, ఇంకొక ఆయన రాస్తే పోదా, ఎవరికైనా 1-2 తప్పులు ఏదైనా జరిగినప్పుడు ఆన్సర్ ఒక వర్డ్ అయితే దాన్ని స్ట్రైక్ చేయండి. పూర్తిగా ఆన్సరే రాంగ్ అనుకుంటే దాన్ని ఇంటూ మార్క్ పెట్టేసి మళ్ళీ రాయండి. నీ మార్క్సే కడిగిపో. కానీ కొట్టివేయకుండా మళ్ళీ రాస్తే మాత్రం రెండోసారి రాసింది తీసుకోరు, మొదటిసారి రాసిన దాన్నే ఫైనల్ ఆన్సర్గా తీసుకుంటారు. కొట్టేసేసి క్వశ్చన్ నెంబర్ వేసి మళ్ళీ రాయండి. భయపడాల్సిన పని ఏం లేదు. నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ అన్ని వీడియోలు చూస్తూనే ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.